అందరికీ నమస్కారం. ఈరోజు మన ముందుకి పౌరాణిక రంగం నుంచి అనేక ప్రదర్శనలు అంటే ఔత్సాహికంగా ప్రదర్శనలు ఇస్తూ దాదాపుగా 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం ఋషింగి గ్రామానికి చెందినటువంటి సీనియర్ కళాకారులు శివాల మన్మథరావు గారిని మీకు పరిచయం చేస్తున్నాము. నమస్తే శివాల మన్మథరావు గారు, మీరు ఈ కార్యక్రమానికి రావటాన్ని చాలా సంతోషం. ముందుగా మీ కుటుంబ నేపథ్యం అంటే మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీరు ఎంతమంది, మీ నాన్నగారికి సంతానం, మీ నాన్నగారు ఏం చేసేవారు, ఆ వివరాలు కొంచెం తెలియజేయండి. మా నాన్నగారు వ్యవసాయం, తర్వాత ఏవో రామాయణం పురాణాలు ఇటువంటివన్నీ నిత్యం చదువుకుంటారు. వ్యవసాయం అనిపించుకోవడమే కానీ నిత్యం ఆ దీనిలో ఉండదు. తర్వాత మేము ముగ్గురు అన్నదమ్ములు, ఒక అక్క చెల్లి. మీరు ఎన్నోవారు సార్? ఎన్నో సంతానం? నేను రెండు. మీరు రెండు. ఏం పెద్ద ఆయన ఏం చేస్తారు? పెద్ద ఆయన చనిపోయాడు, కానీ ఇప్పుడు అతను చనిపోక ముందు ఏం చేశారు? చనిపోక మునుపు అతను హిందీ పండిట్ అయ్యారు. హిందీ పండిట్ అయ్యి ఏదో కారణం వల్ల మరి ఆ జాబ్ రావడం లేదు. తర్వాత కొన్ని రోజులు ఇలాగా ఈ దీనిలో అలా తిరిగి ఇదయ్యారు, రాజకీయంలోనే ఎలాగ. తర్వాత మీ తర్వాత అతను? మా తర్వాత అతను వ్యవసాయం చేస్తాడు. 5వ తరగతి వరకు చదివి వ్యవసాయం చేస్తాడు. ఇక్కడ మీతో పాటు మీ ఊర్లోనే ఉంటారా? మీతో పాటు మీ ఊర్లోనే ఉంటారా? ఇక్కడే ఉంటా. తర్వాత ఇంకొక చెల్లి ఉందన్నారు కదా? చెల్లికి 2 బాబులు, 1 పాప. మీకు ఎంతమంది సంతానం? నాకు ముగ్గురు, 2 బాబులు, 1 పాప. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాళ్ళందరూ ఇప్పుడు రాజంలో ప్రస్తుతానికి ఉన్నారు. అక్కడంటే ఉద్యోగరీత్యా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? అక్కడే. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు? ఇప్పుడు ఎక్కడ మేము ఉన్నది 2 ఉన్నాం. మీ భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు? భార్యాభర్తలు. సుమారుగా ఈ కళారంగంకి వచ్చి మీరు ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది? ఈ కళారంగంకి వచ్చి నేను 9th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు నాకు 72, 73 సంవత్సరాలు అవుతుంది. ఇంచుమించు 40 సంవత్సరాలు కంటే ఎగస్ట్రా ఉన్నది. అంటే మీ చదువు ఎంతవరకు చదివారు? మేము ఆ రోజుల్లో 9th క్లాస్ వరకు చదివి తండ్రులు విడిపోయినందువల్ల వ్యవసాయానికి నేను మారవలసి వచ్చింది. దాని నుంచి నేను 9th క్లాస్ అయిపోయిన తర్వాత నేను వ్యవసాయంలో దిగాను. మంచి చదువు చదివారు సార్. అంటే అంకెల్లో కల్లా పెద్ద సంఖ్య 9. 9. అది అయిన తర్వాత ఎక్కువ చదివారు. మా తండ్రులు 6, ఒక 2 కలిసి ఉండేది. వాళ్ళు విడిపోయినందువల్ల నేను మరి వ్యవసాయం, మా నాన్న అంతే ఇప్పుడు మీకు చెప్పాం కదా, పురాణాలు అవి చదవడమే కానీ అంతమందికి పని చెప్పడము, గట్టు మీద గురించి చెప్పడం కానీ చేసిన మనిషి కాడు. ఆ పురాణాలు మీకేం రాలేదా చెప్పడం? అవి ఉన్నాయి చెప్పడం అని అయితే అన్ని చదవడం వచ్చిన అన్ని పుస్తకాలు ఉన్నాయి. మీరెవరికి చెప్పలేదు అవన్నీ? మరి ఇప్పుడు చెప్పితే ఆలకించిన వాళ్ళు, పురాణాలు ఆలకించిన వాళ్ళు లేరు. అప్పట్లో చెప్పేవాళ్ళ? అప్పుడులోనే మరి మన మా నాన్నగారు చచ్చిపోయిన తర్వాత మనం ఆ బుక్లు అవన్నీ మనం చూసిన, అంతకుముందు మనం చూడడానికి అంత అవకాశం ఎక్కడ. నాన్నగారు జరిపోయిన తర్వాత పురాణం అనేది అవన్నీ ఉన్నాయి, పక్కన పెట్టేసారు. అలాగే మనకి ఎప్పుడు కాలక్షేమం ఖాళీగా ఉన్నప్పుడు అదేదో సరదాగా చూడటం. 9తో చదువు ఆపిన తర్వాత కళారంగంలోకి వచ్చారు? కళారంగంలో. ఎవరు మీ మొదటి గురువు గారు? మా మొదటి గురువు గారు మళ్ళీ రామరావు మాస్టర్ గారు. ఇతనే మాకు ఆ రోజుల్లోనే స్టేజ్ అనే విషయం నాకు తెలియదు, మాట్లాడటం కూడా రాదు. అలాంటి విషయానికి ముందు ఒక నారద పాత్ర వేయించారు. అది అయిన తర్వాత బుర్ర కథలోని సెంటర్ ఒకటి నేర్పారు. నేర్పిన దానికి స్టేజ్ ఎక్కడ లేదు. ఈ తరువాత మట్టుకు ఈ కళారంగంలోన, ఈ హరిశ్చంద్ర నాటకంలోన మట్టుగా ఎట్ ఏ టైం అలాగే వారణాసి నుంచి కాటిసీన వరకు మా మాస్టర్ గారు దానిలోన ఇది చేశారు. ముందు అయితే నారద పాత్ర నేర్చుకున్నాం. ముందు నారద పాత్ర పూర్తిగా నేర్చుకున్నాం. పూర్తిగా నేర్చుకున్నాం. అప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కృష్ణార్జున యుద్ధం అని అనేసి బుర్ర కథ నేర్పారు. ఆ బుర్ర కథ మరి నేను స్టేజ్ అక్కడ లేదు, నేర్చుకున్నారు. నేర్పించిన తర్వాత వెంటనే అది కాకుండా ఈ నాటకంలో మళ్ళీ హరిశ్చంద్రలోకి అనే దీనిలో దింపారు. ఏది మీరు మొదటి నేర్చుకున్న నారదుల్లో నుంచి ఒక పద్యం అనండి. నారద పద్యం మరి ఇప్పుడు నేను అనక్కర్లేదు, చెప్పాను కానీ ఆ రోజుల్లోనే మర్చిపోయారా? చాలా టైం అయిపోయింది. మళ్ళీ సాధన చేయలేదా? మరి సాధన కృష్ణార్జున యుద్ధం పూర్తిగా నేర్చుకున్నారా బుర్ర కదా? నేర్చినాం. మరి అవి కూడా ఇప్పుడు చెప్పడానికి లేదు, అది కూడా మర్చిపోయారు. ఎంతైనా సరే ఈ కళ హరిశ్చంద్ర నాటకం చెప్పడమే తప్పితే కానీ మరి రెండోది ఏట్లేదు.
హరిశ్చంద్రలో వారణాసి నుంచి వారణాసి నుంచి కాట్సీన్. వారణాసిలో ఫస్ట్ పద్యం చెప్పండి. వారణాసి ఫస్ట్ పద్యం భక్తి యోగ పదం చేసి ఏదేది అది. దేవి కష్టములెట్టున్ననో పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించుతుంది. చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవఖరాసి వారణాసి స్వర్ణదీ తట సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి దేవి ఈ వారణాసి పావన క్షేత్రముల వాసి వారణాసి మూడు అన్నారు, 23 లాగా ఉంది కదా సార్ వయసు. వాయిస్ 23 లాగా ఉంది, 73 సంవత్సరాలు అన్నారు. నిజమేనా? 73 నిజమేనా? నమ్మొచ్చా? తర్వాత ఈ కళారంగంలో మీ సంతానానికి ఏం ప్రవేశం కల్పించలేదు? మా సంతానానికి ప్రవేశం వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదా? ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. మీరు చెప్పలేదా నేర్చుకోమని? మరి లేదు, పిల్లలు అలాగా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయి అలాగా వెంటనే ఇంటికి రాకుండా అలాగే అయితే చేసుకున్నారు. తర్వాత మీరు ఎక్కడ ప్రదర్శనలు జరిగిన పోటీలకు వెళ్తా ఉంటారంట, నిజమేనా? నిజమే సార్. ఎన్ని ప్రైజులు వచ్చినాయి మనకి? ప్రైజులకి ఎన్ని దగ్గరికి వెళ్ళి మన దగ్గర లేదు, ఓటు ఇవ్వడం జరిగింది. ఎక్కడ పోటీల్లోనే వెళ్తారు? ఏమేమి పాత్రలు వేస్తుంటారు అక్కడ? నేను ఎక్కడ వేసింది మరి హరిశ్చంద్ర పాత్ర, ఇది కాట్సీన్. కాట్సీన్ మంచి పేరు మీకు. కాట్సీన్. మీకు బాగా ఇష్టమైన పద్యం ఏది కాట్సీన్? కాట్సీన్ బాగా ఇష్టమైన పద్యం అని మరి లేదు. ఒక పద్యం కూడా లేదా కాట్సీన్ లో? అలాగెందుకు లేవు అంటున్నారు కదా. అలాగే లేదు, మీరే పద్యం అనమంటే నేను ఆ పద్యం అంటాను. మీకు బాగా మీరు పాడితే బాగుంటుంది అని ప్రేక్షకులన్నీ మళ్ళీ పాడండి వన్స్ మోర్ అంటూ ఉంటారు కదా, అట్లా అన్న పద్యం ఏదో ఉంటది కదా.
ఇది విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, కానీ ఈ శ్మశాన స్థలిల్ కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒకడైన లేచినాడు. అయ్యో ఎన్నాళ్ళి చలనములేని శయనము, ఏ తల్లులల్లాడి అల్లాడిరో, కన్నీటంబడి క్రోగిపోయినవే, కన్నీటంబడి క్రోగిపోయినవి, నిక్కం వెల్దు పాషాణము. పడితే ప్రైజులు చాలా వచ్చి ఉంటాయి కదా సార్. అంతే. ఎలా ఉంది ఇప్పుడు కళాకారులు మీ గ్రామంలో? ఎంతమంది ఉన్నారు సుమారుగా కళాకారులు? మా గ్రామంలోని కళాకారులు చాలా మంది ఉండరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ముగ్గురమే ఈ పబ్లిక్ లోనే ఉన్నాం. కావాలని అనిపించుకుని ఏదో పెట్టి తీయడం, పాడడం అని అనిపించుకుని. మీ ముగ్గురు అప్పుడప్పుడు గొడవలు పడుతుంటారని? లేదు లేదు లేదు, మా ముగ్గురికి అదే. ఎక్కడ పొలాల దగ్గర? మా ముగ్గురులో అలాగే ఉండబట్టి ఇలాగ ఇది నడుస్తుంది. నాకు తెలిసింది ఎప్పుడు గొడవ పడతాం. లేదు లేదు, మా ముగ్గురులో గొడవ ఎప్పుడు ఉంటుంది. ముగ్గురు కలిసి వెళ్తారు, సరదాగా ఉండడం తప్పితే కానీ గొడవలు. ఎక్కడికి వెళ్ళిన ముగ్గురు వెళ్తారు. ఎక్కడికి వెళ్ళి ముగ్గురు వెళ్తారు. పోటీలకి కూడా అలాగే వెళ్తాం. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారా మానేశారు? నేను వ్యవసాయం ప్రస్తుతానికి అమిట్ చేసాను, తమ్ముడే చేస్తున్నాడు. నాకు ఈ కాలు నొప్పుల నుంచి మరి వ్యవసాయం చేయడం లేదు. కాళ్ళ నొప్పులు బాగా వచ్చేసింది. ఈ దగ్గర నాకు అక్కడ 24 సంవత్సరాల నుంచి ఉన్నాయి, 10 సంవత్సరాల నుంచి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. గొంతు బాగానే ఉంది. మరి గొంతునంతే ఈ మధ్యన ప్రాక్టీస్ కూడా ఇంక ఈ మధ్యన 15 రోజుల నుంచి నేను ప్రాక్టీస్ చేయడం లేదు. ఇదే ఈ రోజే. మీరు మధ్యలో చాలా సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు ఈ కళారంగం కలిగి రాకుండా ప్రదర్శనలు ఇవ్వకుండా ఉన్నారని తెలిసింది. అది ఎంతవరకు నిజం? ప్రదర్శనలు ఇవ్వకుండానేసానంటే మేము మరి ఇంకొక దృష్టి నెట్టు కాదు. ఇప్పుడు ఎక్కడట మా మాస్టర్ గారు ఎప్పుడైతే మరి అక్కడికి వెళ్ళిపోయినారో మేము ఏదో రకంగా ఇక వెళ్ళడము రావడము పాడడం ఇలాగ ఇప్పుడు ఇలాంటిది దీనిలాగే తప్పితే కానీ మరి ఇంకొక పద్ధతి ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు ఎవరన్నా ప్రదర్శనకు మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా? పిలిచినప్పుడు వెళ్తాం. ఇప్పుడు పిల్లడానికి అతీతం అయిపోయినండి. ఏ గ్రామంలోనే ఎవరో ఒకరు ఉన్నారు. ఇప్పుడు నా వేషం కావాలని ఇచ్చిన మనుషులు లేరు. హరిశ్చంద్ర అని అనేసి ఇచ్చిన మనుషులు లేరు. ఎక్కడట ఎక్కడట రమ్మని చెప్తారు అక్కడ వాళ్ళకే దానిలోన అది ఉన్నోళ్ళ ఆ గ్రామంలో దాని గురించి ఇదవుతారు. మీ గ్రామంలో ఎప్పుడన్నా ప్రదర్శిస్తూ ఉంటారా హరిశ్చంద్ర? మీరు? మా గ్రామంలో అప్పుడు అయినాయి. మాకు మా నేర్పరితనంలోనూ కూడా ఎక్కడట నాటకాలు అప్పుడు మా మాస్టర్ గారి వల్ల అయినాయి. నేర్చుకున్నప్పటి నుంచి అవుతాయి. ఈ మధ్య ప్రదర్శించారు? మరి ఈ మధ్యన ప్రదర్శనలు లేవు. ఇక్కడట ఈ గుడి కట్టిన తర్వాత లేని యాక్టర్ లేడు. ఎంతమంది ఉన్నారు అంతమంది యాక్టర్లు ఈ గుడి దగ్గరికి వచ్చారు. అంతమంది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ జనాల తాలూకు ఇది ఎప్పుడైతే పెద్దగా లేదో మరి ఈ ధర్మకర్త కూడా మరి ఈ నాటకాలు ఎందుకని పరిస్థితి అయిపోయింది. పౌరాణిక నాటకాలు ఎన్ని ఉన్నాయి అన్ని కూడా వచ్చాయి. ఇప్పుడు వేస్ట్ అయిపోయింది. జనాలు వండుకుంటున్నారండి. ఎందుకని జనాలు ఉండట్లేదు పౌరాణిక నాటకాలు? మరి పౌరాణిక నాటకం అని అనేసినంత
ఈ గెంతడానికి ఆటికి ఇటుకైతే ఉంటున్నారు కానీ ఈ పౌరాణిక నాటకంలోనే అనేసరికి మరి ఇది అర్థం పురాతన నుంచి ఈ గ్రామంలోని ఈ ఏరియాకు మొత్తం మీద ఈ జిల్లా లెవెల్లోనూ కూడా ఋషింగే ముందు ప్రాధాన్యత కళారంగంలో పౌరాణిక నాటకంలో. కానీ ఇప్పుడు మరి అలాగలాగా ఒకరికొకరు అనుకోనీరు కొంతమంది మరి లేరు. మా మేస్టర్ గారు ఉన్నారంటే మరి పార్వతీపురం వెళ్ళిపోయినారు. మరి ఎక్కడైతే ఉంటే కొంతవరకు అది అవును అభివృద్ధిలోనికి అవును. మరి అక్కడ వాళ్ళ పిల్లలు మంచి చెడ్డ అలాంటి విషయాల గురించి అక్కడికి అతను ఇదైపోయినారు. ఇంకోటి కాదు. మీకు సరైన మాస్టర్ గారు లేకపోవడం వల్ల మరి మేము ఎదుటే చెప్పేస్తాను. మరి మాస్టర్ గారు సరైన లేనంత వల్ల కదా. ఇప్పుడు మీరు ఇన్ని మాటలు అడిగితేనే కదా మేము చెప్పగలిగాం. లేకపోతే మేము కోరి చెప్తే ఆలకించిన వాళ్ళు ఉంటారు. చెప్పండి, మీరు అడుగుతున్నారు మేము చెప్తాను. మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన మనుషులు ఉంటేనే కదా ఇది ఏదో మళ్ళీ దానిలోనికి వెళ్తుంది. గ్రామస్తులు బాగా మీకు సహకారంగా ఉంటారా? గ్రామస్తుల సహకారం అని అంటే ఈ గ్రామంలో నేటనేసనంటే అధికులు దీనిలో లేరండి. ఏదో మధ్యతరగతులు మేము మధ్యతరగతులు ఉన్న అధికులు దీనిలోని ప్రవేశంలో నుంచి ఇది ఎప్పుడు ఇది అవ్వదు. కళారంగానికి మధ్యతరగతి పై స్థాయి వాళ్ళకు సంబంధం లేదని కళ అనేది ఆ కళామతల్లి ఎవరిని వరిస్తుందో మనకు తెలియదు. అది ఖాయమే లేదండి గ్రామంలో అభివృద్ధి గురించి. నేననేది మీరు మీరు ప్రదర్శించేటప్పుడు గ్రామస్తులంతా మీకు సహకారం అది నేను అడిగేది. ఆ సహకారం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ బాగా పాడారు ఇంకో ప్రదర్శన చేయండి మీరు లేదు ఇదిగో ఈ పండక్కి మీరు ప్రదర్శన చేయండి అని అట్లా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు బాగా. అది కొన్ని రోజుల్లో అయిపోయింది. మరి ఇప్పుడు అయితే మట్టుగా లేదు. అంటే మీరు ప్రదర్శించడానికి సిద్ధంగా లేరా? మరి మేము ప్రదర్శించడానికంటే ఇప్పుడు మరి టైం అయిపోయింది. టైం బాగానే పాడుతున్నారు కదా. మేము పాడతాను, పాట అంతా ఉంది. మరి పాట అంటున్నప్పుడు పాడవచ్చు కదా, ప్రదర్శన వస్తే చేయాలి కదా. మేము ఎక్కడ పెట్టి తీయడమే. మంచి గురువు గారిని పెడదాం వారానికి ఒక రోజు. సిద్ధమేనా మీరు? సిద్ధం. దీనికి ఇప్పుడు మీ తర్వాత ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఎవరు లేరా సంగీతం? మరి మా తరువాత నేర్చుకున్నారు ప్రస్తుతానికి లేరు. మీతోనే ఆగిపోయింది? మాతోటే అలాగే. అంటే గత 40 సంవత్సరాలుగా ఎవరు నేర్చుకోలేదు మళ్ళీ కొత్తగా? మరి కొత్తగా ఎవరు నేర్చుకోవడం లేదు. ఎందుకని అట్లాగా పరిస్థితి? మరి ఇక్కడ ఏంటంటే సంగీతం విద్వాన్ ఒక అతను ఉన్నారు, కళ్ళు లేని అతను. కానీ అతను కూడా మరి అలాగా కాలయాపనలోకి అలాగ అయిపోయింది. దానిలోనే మరి పెద్ద ప్రవేశం లేదు. అందువల్ల మీ 40 సంవత్సరాలు మీరు నేర్చుకున్న తర్వాత ఇంకెవరు నేర్చుకోలేదు? మరి లేదు. అలాగా మేము అయిపోయిన తర్వాత మా మాస్టర్ గారు కూడా ఎప్పుడైతే పారేదిపోయామో ఇప్పుడు కొత్తగా మరి ఇప్పుడు ఇందులో చొరుకుని చేసిన మనుషులు మరి లేదు. మిమ్మల్ని ఎవరు అడగలేదా మాకు నేర్పండి మీకు వచ్చింది అని? అలాగే లేదు. ఎవరు సర్దకాంత నాకు అలా పద్యం చెప్పు అని అనేసి అది ఎక్కడో చెప్తే ఎవరికి అలాగే పోనీ మీరు పాడుతుంటే వింటారా హాయిగా? అలాగే పాడితే ఆలకించడానికి జనాలు ఉంటారు, బాగా వింటారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. వారణాసి పూర్తిగా వారణాసి కాట్సిన 2 సీన్లు ఆడతారు. దాటిపోయినది నా భాగ్యరేఖ, నన్ను వీడిపోయినది. ఏడి నా సుతుడు, ఏది నా రాజ్యశ్రీ. నేనిప్పుడు ఏకాకినా? నేనే కాదు, లోకములోని సర్వజనులు ఏకాకులే. అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన్న తల్లిదండ్రులు స్నేహితులు బంధువు వెంటరారు తుదిల్ వెంట వచ్చునది అదే యశస్సు, అదే సత్యము. వదలిపోయిరి సామ్రాజ్య వైభవము, వదలిపోయిరి సామ్రాజ్య వైభవము, తరలిపోయిరి అర్ధంగి కన్న కొడుకు. నా మీద నీవు కక్షమోని, నా మీద నీవు
పోయదవేలనే జాలి లేద స్థిరమై స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతి సాగిరావు ఏరికేసరికే పాటు విధించను విధి అది అవశ్య ప్రాప్యం అద్దాని నెవ్వరు తప్పించెదరు ఉన్నమాడనని ఏదో ఉన్నమాడనని గర్వం వేరికి కాదు కింకరుడే రాజగు రాజే అది కాలానుకూలముగా బాగుంది సార్. తర్వాత మీరు ఫస్ట్ నారదుడు నేర్చుకున్నా ఉన్నారు, తర్వాత బుర్ర కథ నేర్చుకున్నా ఉన్నారు. ఈ హరిశ్చంద్ర పాత్ర నేర్చుకోవడానికి ఎవరు మీకు బాగా నచ్చి ఇది నేర్చుకోవడం జరిగింది? డివి సుబ్బారావు అప్పుడు దీని మీద ఆ ఇమిటేషన్ మీద నేర్చుకుందామని అలాగా దీని మీద మా గురువు గారు మాకు నేర్పారు. అంటే డివి సుబ్బారావు గారి లాగా నేను పాడాలి, అలా వేషం వేసుకోవాలి అలాగని లేదు, ఆ అవకాశం ఉండేది మైండ్ లో. ఇంకో పాత్ర నేర్చుకోవచ్చు కదా, హరిశ్చంద్రే ఎందుకు నేర్చుకున్నారు? మరి ఎందుకు నేర్చుకోవాలి, దాని మీద మా గురువు గారు మాకు దానిలోనే ప్రవేశం పెట్టారు. అంటే మీ గురువు గారు నీకు హరిశ్చంద్ర పాత్ర అయితే బాగా సరిపోతుంది మరి అలాగనే అనుకోండి, అందుకనే పాత్ర. మరి బుర్ర కదా పూర్తిగా నేర్చుకునేది మరి ఆ స్టేజ్ లేకుంటే దీనిలో దింపారు వెంటనే, లేట్ చేయకుండా. దీనిలోనే అయిన తర్వాత అలాగే కొన్ని నాటకాలు అలాగే ఆడించారు. మరి బుర్ర కథ నేర్చుకున్నదాన్ని ఒక ప్రదర్శన చేశారు మీరు? ఒక్క ప్రదర్శన చేయలేదు. మరి మా గురువు గారు ముందే చెప్తాను, వద్దని చెప్పేశారా? వద్దని కాదు, ఆ వెంటనే మళ్ళీ దీనిలోనే మన దింపారు, నాటక రంగంలో దింపారు. రెండు చేసుకోవచ్చు. తర్వాత అప్పుడు నాటక రంగంలో దింపడానికి కూడా కారణం అప్పుడు మళ్ళీ మా పెదనాన్న కొడుకు ఒకడు హరిశ్చంద్ర నాటకమే, మీకు ఎంత చెప్పడం లేదు కానీ ఆ పెదనాన్న కొడుకు హరిశ్చంద్ర నాటకం ముందే ఉన్నారు. ఆయన ఏమేమి పాత్రలు వేస్తారు? ఆయన ఇదే హరిశ్చంద్ర మొత్తం 4 సీన్లు ఆడతారు. ఇప్పుడు ఉన్నారా ఆయన? ఉన్నారు. ఆయన ఎన్ని ప్రదర్శనలు చేసి ఉంటారు? చాలా ప్రదర్శన చేశారండి వీళ్ళిద్దరు. అతను స్టార్టింగ్ మొదటి నుంచి మా గురువు గారు ఎప్పుడైతే అక్కడి నుంచి కూడా వయసు కూడా మా గురువు గారు వయసే. ఇప్పుడు డివి సుబ్బారావు గారు మీ అన్నయ్య గారు అబ్బాయి? అది లేదు, ఇండివిజువల్ మా మాస్టర్ గారు చెప్పింది అది. హరిశ్చంద్ర మేము డివి సుబ్బారావు ఇన్విటేషన్ మీద మేము వెళ్ళాం కానీ ఫస్ట్ మా మాస్టర్ గారు ఇచ్చినటువంటి విషయం అది. బుర్రకథ వద్దు, హరిశ్చంద్ర పాత్ర అయితే నీకు బాగుంటుంది. ఇప్పుడు ఇది కాదులేండి, మా పెదనాన్న కొడుకు డివి సుబ్బారావు ఇన్విటేషన్ గట్టి కాదు. నేర్చుకోవడానికి ముఖ్య కారకులు వాళ్ళిద్దరే. హరిశ్చంద్ర పాత్ర నేర్చుకోవడానికి ముఖ్యం వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరిని చూసి మీరు కూడా నేర్చుకున్నారు. అలాగే అంతేనా? కాదా, మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారా? మమ్మల్ని చూసి వాళ్ళు ఎలా నేర్చుకోతారు కాదా, వాళ్ళు చూసి మేము నేర్చుకున్నాం. బుర్ర కథలో అయితే ఏం గుర్తులేదు ఒకటి కూడా. మరి బుర్ర కథగానే గుర్తులేదు. ఇప్పుడు ఇంకేమైనా పాత్రలు నేర్చుకోవాలని కోరుకుందా? మరి ఇంకే పాత్రనే
ఈ మైసభ నేర్చుకున్నాం కానీ మరి ఒకసారి నేను స్టేజ్ ఎక్కడ మా గురువు గారి దగ్గరికి కూడా నేను వస్తానని చెప్పిన 2 మాసాలు గురువు గారి మైసభ అంటే పాంచాలి పాత్ర. వెళ్ళలేదు. పాంచాలి పాత్ర మైసభ డైలాగ్స్. అదే మైసభలో పాంచాలి ఉంటుంది. పాంచాలికి సంబంధించి పాంచాలి గెటప్ చేయాలనా, పాంచాలి పాత్ర నేర్చుకోవాలనా మైసభలో? లేదు మైసభ అనేసనంటే అది ఏకపాత్ర కాబట్టి దానిలో సరదా అనిపించింది అంతేగాని కాదు. మైసభలో ఏం పాత్ర నేర్చుకోవాలనుకున్నారు? నేను మైసభలో ఏకపాత్ర, ఇదే మైసభ. అయ్యో మైసభ దుర్యోధన. దుర్యోధన పాత్ర మీకు ఇంకా అది చెప్పలేదు కదా, దుర్యోధన. మైసభ పాత్ర అంటే నాకు అర్థం కాలేదు. మైసభ ఏకపాత్ర దుర్యోధన. సరే ఒక డైలాగ్ చెప్పండి దుర్యోధన నుంచి. అవురా, ఈ రచనా చమత్కృతి ఏమియో కాని ప్రకృత సౌందర్యమున ధిక్కరించుచు కురు సార్వభౌముండనైన నా మానసమున సైతం ఆకర్షించుచున్నదే. వీరు నా నుడు లాలించి ఉండరు కదా. ఏమి వీరుల రూపలావణ్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరివయ్యుండును? ఓయి మీరులెవ్వరు? ఇది ఏమి వీరు ప్రతివచనం బియ్యరు? మీరులెవ్వరు ఎచ్చడు నుండుకుని గతంబేమి? ఏమిది నేనెంత భ్రమపడి తిని నిమేషత్వమే లేదు. సాలభంజికలు ఏమి ఈ విచిత్ర కల్పన? మైను లోకోత్తర కళాకౌశలము సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగనున్నది. వివిధ బలభరానత శేఖాశిఖా తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిర పుష్పవల్లీమ తల్లిక సంభాసుర మేధురంబు మేధుర మధుకర గణగణాగణ శంఖానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కళాప రమణీయంబు కోమల కళాప ఆలాప మంజుల దోహత దోపదోమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరంబు. దినదినానేక నూత్న రామావలోకరంజస్య కౌరవ వంశవర్ధన మన ప్రమోదావహంబు. ఈ నిష్కుటంబు తక్కువలకు అద్భుత దర్శనీయంబొకట నిర్వివాదాంశం కాననే మయసభ అని సామాన్య జనుడు మొదలు రాజకంఠీరమున పర్యంతము ఏకగ్రీవంగా దీని గురించి వర్ణించుట ఎందలి ఫలకుసుమజాలమును మహానందమును కల్పించుచున్నది. కాసారమా ఇది? ఉండి లేనట్లును లేక ఉండినట్లును కనబడుచున్నది. జలాశయమే కాకుండా బిససూత్రముల శతప్రతాధికములెట్లుండును. సంస్పర్శ మాత్ర నూతన చైతన్య ప్రసాదక శీతల విమల మధువారిపూర సంపూర్ణంబు మందపవన చాలనోద్భూత కల్లోల తరంగమాలిక పరస్పర సంఘటన జాయామాన మృదులద్వాన విస్తారాతి శ్రావ్యంబు కమల కోకలదాది నానావిధ జలకుసుమ రాగారుణిత దరీభాగంబు ఆలోల వాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంఖావహంబు గ్రీవాలంకృత బిససూత్ర పాలికా సందీపిత హంసీగణ విభూషితంబు వర్ణనాతీతంబు. చూడని ఇది అపూర్వ రమణీయ కృతి. ఇందుల మధువారి పూర్వం ఎంచుకున్న బ్రోలి ఈ పరిశ్రమను ఒక్కింత విశ్రమించదుగాక. ఇది ఏమి ఇచ్చటి ప్రకృతి నన్ను పరిహసించుచున్నట్లున్నది. ఇది ఎంత మాయగానున్నది. ఇది మైన రచనా విశేషమా? నేను భ్రాంతియుతుండనైతేనా? ఎచ్చటిది హాసధ్వని మమదాంచి ఎవరినో పరిహసించుటలేదు కదా. మరి ఈ సవ్వడి ఎట నుండి వచ్చే? అతనిత మాయా రచన సమర్థుండైన మయుండిట్లో ధ్వనించి యంత్రం ఇందెందైనా నిర్మించి ఉంచినేమో. కనపడినదేమి? వివిధమైన వికారకుడ్య భాగాంతర్గత ద్వారదేశమా తత్సువర్ణ శాఖాంతరోల్లిఖిత గారుత్మిత వల్లి సముల్లసితమా వల్లి సముల్లసిత సల్లలిత పల్లవ సందోహమా మధ్య పల్లవ సంపుటత్యంత భాషల పుష్పఫల ప్రతానమా పుష్పఫల మకరందరస సేవనార్థ క్షమాగత షట్పద కీరవారమా. ఇట్టి త్రిజగన్నుత సభాభవనం పాండవుల యథీనమనుండుటయా కాలస్వభావం. నిన్న మొన్నడు దనుక నిలువనేడు లేక ఉండిన పాండవులు దిగ్విజయ మునరించి మహాద్వర నిర్వహణ సార్వభౌమ పదం అలంకరించుటయా. ఏ లోకమునో పడియుండునయా మయహతకుండు త్రిలోకాధిక ప్రాజమానంబగు ఈ సభాభవనమును నిర్మించి ఇచ్చుటయా. ఇదంతా ఈ కనులారుగా సుక్షత్రియ వంశ సంజాతులకు సుయోధన సార్వభౌముడు అసహించి ఊరకుండుటయా. యోజించిన కొలది మనంబున బట్టరాని క్రోధం వెల్లవిరిసి దుర్భరంబగుచున్నది. ఇంక ఎచ్చట నిలువజాల అబ్బా మరల పరిహాసం అవరోధజనుల పరిహాసము పంచభక్తుగా కాని మీ ఎచ్చడికి పరిహాసము మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ వికటాట్టహాస విస్తారిత ప్రకృతి ప్రభూత తీవ్ర వైశ్వానరజ్వాల
తీవ్ర వైశ్వానర జ్వాల. రోజు ప్రాక్టీస్ చేస్తారు ఇది? నేను ఒకప్పుడు ప్రాక్టీస్ చేసిన మళ్ళీ అంతే. 20 సంవత్సరాలు అయి ఉంటుందా? 20 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాలు ఎటు కాదండి. నేను ఒకప్పుడు వైజాగ్ వెళ్ళిన తర్వాత బుక్ ఒకసారి తెచ్చాను. ఆ తెచ్చి అలాగేదో ఖాళీ టైంలోనే అలాగేదో కాలక్షేపం సొంతంగా నేర్చుకున్నారు. సొంతంగా ప్రదర్శన చేశారు ఇది? ఎక్కడ చేయడం చేద్దాం మీరు ఒక రోజు. చేద్దాం. ఇప్పటికి ఆఫ్ అయ్యింది, ఇంకా ఆఫ్ ఉంది. ఆఫ్ అయిపోయింది? ఆఫ్ అయిపోయింది, ఇంకా ఆఫ్ ఉంది. ఎన్ని రోజులు అయిపోద్ది ఆఫ్? ఇంకెన్ని రోజులు పట్టిద్ది ఆఫ్ అయిపోవటానికి? వచ్చి ఇంకా ఇప్పటికి సగం అయింది, ఇంకా సగం అనడానికి ఉంది అంటాను. అదే ఆ సగం ఎన్ని రోజులు అయిపోయింది అంటున్నాను. అది ఇప్పుడు అయిపోయింది, అయిపోద్ది. రేపు అయిపోయింది, మీ ఇష్టమే. ఇప్పుడు అయిపోయిన కంటిన్యూ చేసేలాంటి చేసేస్తాం. మరి మీరు అక్కడికి బాగుంటుంది, చేయండి. బాగా హైట్ ఉన్నారు, సరిపోతారు. ఓకే, చాలా సంతోషం. మీరు కళారంగంలో ఇలాగే కళకళలాడుతూ ఉండాలని, మీ గ్రామానికి మీ తోటి కళాకారులకి మంచి పేరు తీసుకురావాలని. తర్వాత మీకు ఇన్ని సంవత్సరాల నుంచి కళారంగంలో ఉన్నారు, కళాకారుల గుర్తింపు కార్డు ఏమైనా సాధించారా? మేమైతే 40 సంవత్సరాలు దీనిలోనే మేము ఈ కళారంగంలో ఉన్నాము. కానీ గుర్తింపు కార్డు ఈ 2021లోనే మన సుధీర్ గారు, మన కృష్ణ గారు ఈ కార్డు చేశారు. గుర్తింపు కార్డు కూడా సాధించారు. గుర్తింపు కార్డు అంటే ఇప్పుడు మీరు కళాకారులుగా ప్రభుత్వం దృష్టిలో ఉన్నారు. ఉన్నాం. చాలా సంతోషం. మీరు ఈ కళారంగం గురించి, కళాకారులు మీ చుట్టుపక్కల వాతావరణం గురించి, అలాగే మీ తోటి కళాకారుల్ని మీరు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఇక్కడ ప్రదర్శనలు ఇస్తూ అనేక పోటీల్లో పాల్గొని కళారంగాన్ని ఇంకా మీరు ఈ వయసులో కూడా అద్భుతంగా చేయగలుగుతున్నారు. అలాగే మీరు చివరాఖరి వరకు ఈ కళారంగాన్ని అంటిపెట్టుకుని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.